అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరన్న? నా పేరు అరిగెల జనార్దన్, పిప్రి సర్పంచ్. అన్న మీ గ్రామంలో మీరు గుర్తించే సమస్యలు ఏమన్నా ఉన్నాయా? మా గ్రామంలో గుర్తించే సమస్యలు అంటే రోడ్లు, ఒక అట్లా వచ్చేసి విద్యకు బిల్డింగ్స్, స్కూల్కి, మరియు మాకు ఒక కళ్యాణ మండపము, క్రీడా స్థలము, ఒక టెంపుల్ దగ్గర డెవలపింగ్, అట్లా డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి సౌకర్యము, చెర్లు 4 చెర్లు ఉన్నాయి. చెర్ల పూడి కదేస్తే నీటి ఆగి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, వ్యవసాయం సాగుతుంది మంచిగా. ఆ చెర్లను పూడిక చేయాలని బాగా డ్రీమ్. ఒక 4 చెర్లు ఉన్నాయి. పూడిక తీస్తే ఎందుకంటే వేస్ట్గా పోయే నీరును ఆపి రైతులకు ఉపయోగపడుతుందని నా కోరిక. మీ గ్రామంలో ఇందిరమ్మ ఎన్ని వచ్చినాయి, ఎన్ని పూర్తయింది, ఎన్ని కావాలి? మా విలేజ్లో 22 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. 22 ఇందిరమ్మ ఇండ్లలో 12 కంప్లీట్ అయిపోయినాయి. 12 ఆల్రెడీ ఇండ్లకు పోయిర్రు. అందులో ఇంకో 10లా మిడిల్లో 5 ఉన్నాయి. మళ్ళీ 5 స్లాబ్ లెవెల్కి వచ్చినాయి. వాళ్ళు కూడా ఇండ్లకు పోవడానికి రెడీ ఉన్నారు. ఇది చాలా మంచిగా ఉంది ఇందిరమ్మ పథకం. అంటే నిరుపేద వాళ్ళు ఇంతవరకు మేము ఇల్లు కట్టుకోమా అనుకున్న వాళ్ళు ఆనందపడుతున్నారు. అబ్బా నా సొంత ఇల్లు నేను తగ్గించుకున్నా అని సంతోషంగా ఉన్నారు. గతంలో మీరు ఏమైనా రాజకీయ పదవులు చేసినారు? నేను ఈ చిన్నప్పటి నుంచి యూత్ లెవెల్లో యువజన సంఘాల లీడర్ని చేశాను. మా విలేజ్లో చైతన్య యూత్ అని ఉంటుండే, ఆ యూత్ ప్రెసిడెంట్ చేశాను. మండల్ యువజన సంఘాల ప్రెసిడెంట్ 5 సంవత్సరాలు చేశాను. అట్లాగే జిల్లాలో ప్రధాన కార్యదర్శి యువజన సంఘాల సమితి అది కూడా చేయబడడం జరిగింది. ప్రధానంగా మీ గ్రామంలో మీరు గుర్తించే సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ప్రధానంగా అంటే మా విలేజ్లో నేను గుర్తించే సమస్యలు ఏంటంటే విద్య పైన ఏంటి అంటే స్కూల్ బాగుంటే పిల్లలకు ఇంట్రెస్ట్గా టీచర్స్ వస్తారు, పిల్లలు మంచిగా చదువుకుంటారు. ఆవరణం సరిహద్దుల్లో శుభ్రత నీట్గా ఉంటే కూడా పిల్లలు ఇంట్రెస్ట్గా చదువుకుంటారు. అలాంటి స్కూల్ కావాలి. మా స్కూల్కు గ్రౌండ్ కావాలనేది నా కోరిక. మా అప్పటి దొరలు మాకు మా యూత్ను ఎంకరేజ్ కోసము ఒక 4 ఎకరాల భూమి ల్యాండ్ ఇచ్చారు. ఆ ల్యాండ్ ఎట్టకేలకి లాస్ట్కు గ్రౌండ్ చేయాలని నా కోరిక. ప్రధానంగా మీ గ్రామానికి బస్సు సౌకర్యం ఎట్లా ఉన్నది? ప్రధానంగా మా విలేజ్కి బస్ సౌకర్యం లేదు. అంటే ఎందుకు అంటే మాకు ఎక్కువ ఆటో వాళ్ళు డామినేట్గా ఉండడం వల్ల లేదు. కానీ స్కూల్ టైంలో పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి స్కూల్ పిల్లల కోసం మాత్రం వస్తుంది. స్ట్రీట్ లైట్ ఎట్లా ఉన్నాయి? మీకు పోల్స్ సమస్య ఎట్లా ఉంది? స్ట్రీట్ లైట్స్ పాతయే ఉన్నాయి. పోల్స్ అనేది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పెద్ద రిమార్క్ ఉంది. ప్రతి విలేజ్లో ఉంది. నేను మండల్ కోరం ప్రెసిడెంట్, సర్పంచ్ల మండల్ కోరం ప్రెసిడెంట్, జిల్లా ప్రధాన కార్యదర్శిని కూడా. ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎంత వరెస్ట్గా ఉంది అంటే అధికారులు చెప్పినా స్పందించని వర్కర్సు. మళ్ళీ అధికారులు టెండర్ వేస్తారు వర్కును. టెండర్ వాళ్ళు చెప్తే మేమే ఒక ఏడీలు చెప్పినా కానీ ఇననట్టి మన కాంట్రాక్టర్లు ఉన్నారు. బాగా అంటే వేస్ట్గా ఉంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు. దీని మీద గవర్నమెంట్ అయినా సరే అధికారులైనా సరే బాగా స్పందించాలని నా కోరిక. మీ గ్రామంలో త్రాగునీటి సమస్య ఎట్లా ఉంది? మాకు ఈ 4 చెర్లునుట్ల ఎప్పుడు కూడా మా ఈ విలేజ్లో తాగునీటి సమస్య అనేది రాలేదు. మా ఊర్లో బోరు బావిలు మంచిగా ఎత్తివేయడం అనేది అసలే ఉండదు, చాలా మంచిగా ఉంటాయి. మా ఇక్కడ టెంపుల్ దగ్గర ఒక బోర్ ఉంటుంది. దాన్ని ఆరమూరు బస్సు వాళ్ళు అబ్బాయి నీళ్ళు ఎంత మంచిగా ఉంటాయి, ఎంత టేస్ట్ ఉంటాయి అనేది కూడా తీసుకొని పోయేటూరు ఇంతకుముందు. చాలా మంచి నీటి సమస్య మాత్రం మాకు లేదు మా రాములవారి దయతో. మీ పాలకవర్గం మీకు ఎట్లా సహకరిస్తుంది? నాకు పాలకవర్గం నా 10 వార్డు నెంబర్లు. 10 వార్డు నెంబర్లకు 9 నుంచి 10 అంతా మామే ఉన్నాము. మా పాలకవర్గం మాకు సపోర్ట్ బాగుంది. మా ఉప సర్పంచ్ కూడా నాకు సపోర్ట్, నాకు తమ్ముళ్ళ కొడుకుల ఆత్మీయుల్లా ఉంటాడు. మాకేం డిస్టర్బెన్స్ లేదు జీపీలో. శ్మశాన వాటికి ఎట్లా ఉంది అక్కడ? మరి వాటర్ సమస్య ఎట్లా ఉంది? శ్మశాన వాటికకు ప్రాబ్లం ఏం లేదు. మొన్నటిదాకా ప్రాబ్లం ఉండే రోడ్డుది. నేను ఎక్కగానే ముందుగా విలేజ్లో ఎక్కడ ఉన్న సమస్య ఉండని కానీ అందరికీ పోయే దారి అదే కాబట్టి అని చెప్పేసి రోడ్డు మొన్న 10 లక్షల రోడ్డు అక్కడ శ్మశాన వాటికి పోయించడం జరిగింది. నేను ఎక్కగానే చేసిన మొదటి పని అంటే అదే. మీ గ్రామ సమస్యలను మీ స్థానిక ఎమ్మెల్యే గారికి ఎట్లా తీసుకెళ్దామనుకుంటున్నారు మీ పాలకవర్గం?
మా పాలకవర్గం మా ఎమ్మెల్యే గారికి అయినా అని మా ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారికి, మా పిసిసి అధ్యక్షుడు గారికి ఏది ఇచ్చినా కానీ మాకు చేసి పెట్టే అంత అంటే మా కమ్యూనికేషన్ బాగుంది, మాకు చేసి పెడతారని ధీమాగా కూడా ఉంది. మీరు సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా, జిల్లా సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శిగా సర్పంచులు అంటే గ్రామ సర్పంచులకు వాళ్ళకు ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చి గ్రామాలను ముందు పంతంలో నడపాలని మీరు చెప్పాలనుకుంటున్నారు? ఒకటి ఏ సర్పంచ్ అయినా సరే విలేజ్ లో పోటీతత్వం లేకుండా కలుపుకపోయి పనిచేస్తే ఏదైనా ముందుకు వెళ్తుంది. నాకు పోటీ వచ్చాడని వాడి మీద ఈర్ష్యతో పనిచేస్తే పని కాదు. ఎవరైనా సరే కలుపుకొని పని చేసుకుంటే ఏ విలేజ్ లోనైనా మంచి పని అవుతుంది. అందరితో కలిసి ఉండాలి, సాధక బాధలు పంచుకొని మన విలేజ్ ని డెవలప్ చేద్దామనే ధీమా సర్పంచ్ లో ఉండాలి. సర్పంచ్ అందరినీ కలుపుకొని పోవాలి, పోతేనే బాగుంటాయి, విలేజ్లు డెవలప్ అవుతాయి. సీసీ రోడ్డు ఎట్లా ఉన్నాయి, డ్రైనేజ్ పరిస్థితి ఎట్లా ఉంది? మా విలేజ్ లో సీసీ అయినా డ్రైనేజ్ అయినా ప్రాబ్లం ఏం లేదు. ఒకటి ఇప్పుడు మా ఎంట్రెన్స్ లో స్కూల్ నుంచి టెంపుల్ దాకా చాలా పురాతనమైనది ఉంది. అదొకటి పోసుకుంటే మాకు కంప్లీట్ అయిపోతుంది. మీరు సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా మీ స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా సర్పంచ్ల ఫోరం తరపున నేను స్థానిక ఎమ్మెల్యే గారికైనా అని, మాకు ఇప్పుడు మా సీఎం రేవంత్ రెడ్డి అయినా, మహేష్ అన్న గారైనా, ఈ పథకాలు అనేవి చాలా బాగున్నాయి. ఏది ఇంద్రం మిల్లు, కరెంటు మాపి బిల్లు, సన్న బియ్యము, చాలా అంటే చాలా బాగున్నాయి. మొన్న రీసెంట్లీ నేను ఒక జర్నీలో వెళ్తూ ఉంటే ఒక డ్రైవర్ ఏం మాట అంటే, అన్న ఏం ప్రభుత్వం అన్న కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తిందామంటే కష్టమైతుండే. నేను ఎక్కడికో డ్రైవింగ్ లాంగ్ జర్నీకి వెళ్తే ఏమండి కరెంటు బిల్లు వచ్చింది కట్టాలి అంటే ఎంత వచ్చిందంటే 1400, వాడికి వచ్చేది బత్త 500, 1400 ఎట్లా కట్టాలా? ఏమండి బియ్యం అయిపోయింది తెచ్చుకుందామంటే సంచి తెచ్చుకోవాలంటే 4000, ఆ 4000 ఇవి 1400, 5-6 వేలు వాడికి జీతం అటే వెళ్ళిపోతుండే. అలాంటిది ఇప్పుడు అన్న నాకు ఎంత ఆనందం ఉందంటే, నేను చేసుకున్న భర్త నా జీతము నా జేబులో ఉంటుంది, నా ఇల్లు గడుస్తుంది, నేను 0 బిల్లు, సన్న బియ్యము, నా పిల్లలు, నేను ఎంత ఆనందంగా ఉన్నామో అంటే అంత ఆనందంగా ఉన్నామని ఆ డ్రైవర్ చెప్తే నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, అంటే ఆనంద బాష్పాలు వచ్చినాయి. అలాంటి ప్రభుత్వం ఇప్పుడు సాఫీగా జరుగుతుంది. కొన్ని పథకాలు నెరవేర్చారు, కొన్ని పథకాలు నడుస్తున్నాయి, ఇంకా ముందు కూడా కొత్త పథకాలు కూడా నెరవేర్స్తారు. సీఎం గారు చాలా యాక్టివ్ ఉన్నారు. 24 గంటలు పబ్లిక్ సర్వీస్ చేయాలని కోరిక, డ్రీమ్. సెక్యూరిటీని కూడా కాదనకుండా తడిమి ముద్దాడి తాకి అట్లా మెసులుకునే గుణం రేవంత్ గారిలో ఉంది. కలుపుకొని పనిచేస్తాడు. ఇది ప్రజల ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం ఉంది. ప్రజలకు చాలా న్యాయం జరుగుతుందని నా డ్రీమ్. 99 రోజుల ప్రణాళికలో భాగంగా మీరు గుర్తించిన అంశాలు ఇంకా ఏమన్నా ఉన్నాయా? 99 ప్రణాళికలో భాగంగా నేను గుర్తించిన అంటే సమస్యలంటే, ఆఫీసర్ల దగ్గరికి ప్రజలు వెళ్ళి అప్లికేషన్లు పెట్టుకోక, ఆఫీసర్లే ప్రజల దగ్గరికి వచ్చి మీ ప్రాబ్లం ఏంటి, మీకు ఏం అవసరం, మీకు ఏది లేదు, మీకు ఏది కావాలని అడుగుతురు చూడు, అది చాలా ప్రజలు చేసుకున్న అదృష్టం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించినందుకు వాళ్ళకు బాగా అంటే బాగా అదృష్టం. మీ గ్రామంలో వైద్య సదుపాయం ఎట్లుంది? మా ఊళ్ళో వైద్య సదుపాయం బాగానే ఉంది. రీసెంట్లీ మొన్ననే సెంటర్ అయింది, పల్లె దవాఖాన అయింది. పల్లె దవాఖానలో బాగానే ఉంది. కానీ మాకు డిఎంఎల్టీ అనే ఒక పోస్ట్ వస్తే మా విలేజ్ లో బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే డిఎంఎల్టీ ఉంటే మెటీరియల్ ఎక్కువ ఉంటుంది, ఒక డాక్టర్ కూడా అప్రోచ్ అవుతాడు. అప్పుడు ఈ వాళ్ళు ఆశా వర్కర్లు గాక, మేడం గాక, డిఎంఎల్టీతో ఒక డాక్టర్ ఎంబీబీఎస్ అలాంటి డాక్టర్ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అంగన్వాడీ బిల్డింగ్స్ ఎట్లా ఉన్నాయి వాటి పరిస్థితి? అంగన్వాడీ బిల్డింగ్ మాకు 2 సెంటర్లు ఉన్నాయండి. 2 సెంటర్లో ఒక సెంటర్ బాగుంది, ఇంకో సెంటర్ రెంట్కు నడుస్తుంది. ఒక అంగన్వాడీ బిల్డింగ్ వస్తే బాగుంటుందని నా కోరిక. ఈ అంగన్వాడీ బిల్డింగ్ కూడా మా పెద్దలు పిసిసి గారికి పెట్టుకున్నాము, మా ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. విద్య పట్ల మీరు చూపిస్తున్న శ్రద్ధను బట్టి గ్రంథాలయ ఏర్పాటుకి ఏమైనా కృషి చేస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ గ్రంథాలయం మన సీఎం గారు ముందే ఆలోచించి ప్రతి స్కూల్ కు గ్రంథాలయం బుక్కులు అంటే సబ్మిట్ చేశాడు, బుక్కులు వచ్చేసినాయి. గ్రంథాలయం మనం బయట పెట్టుకోడు కాదు, స్కూల్లోనే గ్రంథాలయం చేశాడు మన సీఎం రేవంత్ గారు. అంటే అలా విద్య పైన ఎంత చూపెడుతున్నారంటే ఏ నాయకుడు కూడా ఈ విద్య మీద ఇంత చూపెట్టలేడు, అంత శ్రద్ధ చూపెడుతుండు. వైద్యం ఉన్నప్పుడు
పబ్లిక్ ఇంకేం అవసరం లేదు. రెండే రెండు ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం. మీరు మిమ్మల్ని గెలిపించిన గ్రామ ప్రజలకు చివరగా ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను ప్రేమతో గెలిపించిన ప్రజలకు నేను వాళ్లకు 24 గంటలు పనిచేయడానికి నేను ఉంటాను. వాళ్ళు ఏ నైట్ ఫోన్ చేసినా స్పందిస్తాను. వాళ్ళ చెడు మంచి కోసం నేను 24 గంటలు కష్టపడతానని కోరుకుంటున్నాను. యువతగా మీరు ముందుకు వచ్చారు, యువత రాజకీయాలకు వచ్చింది. యువతకు మీరు చెప్పాలనుకున్న సందేశం ఏమిటి? యువత ఒకటే, మనం ఆశించేది ఏంటంటే మనలో కల్మషం లేకుండా సామాజిక సేవ చేయాలని భావన ఉండాలి. మన స్వార్థం కోసం ఇంకోలను బలి చేయొద్దు. ఈ కాలంలో ఎక్కువ ఎట్లుందంటే పక్కోడు ఏమైనా సరే నేను బాగుంటే చాలు అనుకుంటున్నారు. అలాంటి మాట అంటే అలాంటి ప్రవర్తనను మానుకొని ఇంకోటికి సాయం చేయడం, ఇంకోటికి తోడ్పడడం నేర్చుకుంటే బాగుంటుందని యువతకు నేను సందేశిస్తున్నాను.